కేసీఆర్ హయాంలో రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందిస్తే రేవంత్ సర్కార్ రైతు భరోసాపై ఎక్కడా లేని కండిషన్స్ పెడుతోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని రైతులకు రైతు భరోసా ఇచ్చేది లేదని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. దీంతో రైతులు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. ఆ నిరసనలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రైతు బంధు ఇబ్రాహీంపట్నం మండలానికి వేయకపోవడం వల్ల ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. మా ఎలిమినేడు గ్రామంలో ఈ రైతులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేము గవర్నమెంట్ కోరేది ఒకటే, కేసీఆర్ ఎట్లయితే 11 సార్లు టైంకు జూన్లో డిసెంబర్లో కంపల్సరీ ఎట్లా రైతు బంధు చేశాడో ఇప్పుడు మాకు కూడా రైతులందరికీ కూడా కంపల్సరీ రైతు బంధు వేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి రైతు రుణమాఫీ కూడా మాకు మా ఊళ్ళో 50% కాలేదు, అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు మొత్తం మోసం చేసింది. ఇంతకుముందు గత ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మస్తు టైం టు టైము రైతు బంధు వేసేది, రుణమాఫీ చెప్పిన కాడ రుణమాఫీ చేసిండు. వీళ్ళు మీరు ఎక్కువ 2 లక్షలు తీసుకో రుణమాఫీ ఎంబడే నేను చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ లేదు. మా విలేజ్లలో రైతు బంధు మొత్తమే లేదు. రైతు బంధుకు రైతు భరోసా అని పెట్టిండు, భరోసా లేదు, ఏమీ లేదు. ఇప్పటి వరకు మాకు రైతు భరోసా వేస్తలేడు. 50,000 ఇచ్చేది మా కేసీఆర్ సార్. తెలంగాణ మా సార్ వచ్చి ఇచ్చేది. బుడ్డ పిల్ల ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చేది. బట్టలు ఇచ్చేది. మగ పిల్లగాడు పుడితే 8,000 ఇచ్చేది. ఆ పిల్లలకు బట్టలు ఇచ్చేది. మా పేదలకు మాకు పైసలు ఇచ్చేది. మేము అందరికీ మాకు సహాయకారం సాయం చేసిండు. ఏం లేకుండా మాకు ఇప్పుడు మేము అడగ భూమి మీద రోడే మంచి కూడా మాకు జాగలేదు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి అడుగుతున్నాము. మరి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, మరి ఆ బస్సు ఉపయోగం ఏమిటి? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మహిళలకు మరి ఆ యొక్క ఫ్రీ బస్ ఇచ్చి ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు కలగజేయడం తప్ప దానివల్ల లాభం ఏమీ లేదు. మహిళలకు ఇంకో సందర్భంగా ఏమైనా మరి మన కార్యక్రమం చేపడితే బాగుంటుంది. అదేవిధంగా 2,500 మరి మహిళలకు ఇస్తాము ప్రతి గృహిణికి అని కూడా చెప్పడం జరిగింది. అది కూడా మరి ఏమీ చేయడం లేదు. మరి ఈ సందర్భంగా మేము మహిళలను కూడా అడుగుతున్నాం. లేని పంచాయతీ పెట్టడము, బస్సులలో ప్రయాణము చేయించడము అది మరి బాగాలేదు. మరి కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, మరి అది లేదు. ఇలాంటి సందర్భాల్లో మన మహిళలకు కూడా మరి ఆశ చూపించి కూడా మరి ఎలాంటి మరి భరోసా చేయడం లేదు.